హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సరికొండ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మాకైతే ఫుల్ కోల్డ్, కాఫ్ చాలా అంటే చాలా ఘోరంగా ఉందండి. నాకు, సాత్విక్కి, రిబ్బుకి. సో ఇంకా ఆ కోల్డ్ నుంచి రిలీఫ్ అవ్వడానికి అయితే మంచి నాటుకోడి తీసుకొని వచ్చి కర్రీ చేసుకొని బగారన్నం వండుకొని తినాలి అనిపించింది. అలా తింటే ఆ కోల్డ్ కొంచెమైనా రిలీఫ్ అయిద్దేమో, స్పైసీనెస్కి ఆ కోల్డ్ అండ్ కాఫ్. సో అందుకని నేను బగారా రైస్ చేద్దామని ప్రిపేర్ అయిపోయాను. సో నాటుకోడి పులుసు అనమాట దానిలో కాంబినేషను. నాటుకోడి పులుసు స్పైస్గా జలుబు తొందరగా తగ్గేలా ఎలా చేయాలో మీకైతే నేను రెసిపీ అయితే చూపిపోతున్నానండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకొని చిన్నగా ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసేసి మంచిగా డీప్ ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఆనియన్స్ అయితే మనం వేయించుకోవాలి. దాని తర్వాత అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా బాగా అంటే అల్లం పేస్ట్ స్మెల్ అంతా పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్ దాంట్లోనే అల్లం పేస్ట్ వేసుకొని డీప్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. అది వేసుకొని ఒక 2 minutes ఆగిన తర్వాత దాంట్లో టమాటో వేసుకోవాలన్నమాట. టమాటో వేసుకొని అట్లా కొంచెం సేపు అట్లా వదిలేసేయండి. ఆ టమాటో, ఆనియన్ ఇవన్నీ బాగా మగ్గిపోతాయి అన్నమాట. సో అది మగ్గిపోయిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదండి, అదైతే ఫస్ట్ పక్కకు పెట్టుకోండి. సో ఈ దాంట్లోనే కొంచెం పసుపు వేసుకున్నా. పసుపు మీరు తాలింపులో అయినా వేసుకోండి, లేదు ఇఫ్ మీరు చికెన్ వేసుకున్న తర్వాత అయినా కానీ పసుపు వేసుకోవచ్చు. అది అనేది ఎవరిష్టం వాళ్ళదనమాట. సో నేను తాలింపులో పసుపు వేసుకున్నా, కొంచెం తాలింపులో వేయించుదాం అని చెప్పి. సో క్లీన్ చేసుకున్న నాటుకోడి అయితే నీట్గా ఆ గిన్నెలో వేసేసుకొని కలబెట్టుకున్నాను అనమాట. సో అది బాగా ఆ తాలింపు అంతా ఆ ముక్కలకి పట్టేలాగా బాగా మంచిగా కలబెట్టుకోవాలి. సో దీంట్లోనే మనం కొంచెం ఉప్పు వేసేసుకోవాలన్నమాట. సో ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఆ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు ఆ ఉప్పు అనేది కొంచెం ముక్కలకు పడుతుంది అండ్ ఉడుకుతుంది అనమాట ముక్క. సో వెంటనే కారం మసాలాలు కూడా వేయకూడదండి. సో ఈ తాలింపు వేసిన వెంటనే చికెన్ వేస్తాం కదా, ఆ చికెన్తో నీట్గా కలబెట్టుకొని మనకి ఒక్క 5 minutes అనేది మూత పెట్టేసి అలా ఉంచేసేయాలన్నమాట. సో ఉంచేస్తే ఏంటంటే ఆ తాలింపు అదంతా ముక్కకు బట్టి ఆ ముక్కలలో ఉన్న నీరంతా దిగుతుంది అనమాట. చూసారు కదా ఎంత నీట్గా కలబెట్టేసానో. సో అలా ముక్కలకి అది అంతా పట్టాలన్నమాట. సో పసుపు ఏంటి, ఆనియన్స్ ఫ్రై అదంతా నీట్గా ముక్కలకు పట్టిందంటే మనకి నీట్గా ఉంటుంది. మీకు ఇంకొక టిప్ కాఫ్కి అయితే చెప్పాలనుకుంటున్నా అండి నేను. సో కాఫ్ వచ్చినప్పుడు ముందు రోజు మనం కొంచెం అల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి అందులో కొంచెం తేనె కలిపి మనం పక్కకు పెట్టుకున్నామంటే కనుక, సో ఆ నైట్ అంతా ఓవర్ నైట్ అంతా ఆ తేనెలో ఆ అల్లం అంతా నానేసి ఉంటుంది కదా. సో అది ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసి కొంచెం సాల్ట్ వాటర్తో గార్లిక్ చేయండి. గార్లిక్ చేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత మనం నైట్ అంతా డీప్గా నానబెట్టుకొని ఉన్న అల్లము ఉంటుంది కదా తేనెలో, సో అది గొంతులో వేసుకొని జస్ట్ మింగేసేయాలన్నమాట. నవలకుండా డైరెక్ట్ మింగేస్తే ఏంటంటే ఆ కాఫ్ నుంచి మనకు కొంచెం రిలీఫ్ ఇస్తుంది అనమాట. అల్లము తేనె రెండు అనేది కాఫ్ నుంచి కొంచెం రిలీఫ్ ఇస్తుంది అనమాట. సో ఆ టిప్ అయితే నేను పాటిస్తున్నా అండి. చాలా అంటే చాలా రిలీఫ్ ఉందన్నమాట. సో మీకు ఎవరికైనా కనుక కాఫ్ వచ్చింది అంటే కనుక మీరు కూడా అది చేసుకోండి. సో ఇప్పుడైతే మనకి నాటుకోడి అనేది బాగా మగ్గిపోయిందనమాట. మగ్గిపోయిన తర్వాత దానిలో కొంచెం కారం వేసేసుకోవాలి. అంటే నేను కొంచెం జలుబు ఉంది కాబట్టి కొంచెం స్పైస్ కావాలని కొంచెం కారం ఎక్కువ వేసుకున్నానండి. సో నాటుకోడికి బేసిక్గా కారం ఉంటేనే దాని టేస్ట్. సో సప్పగా ఉంటే అది నాటుకోడి అనరు. సో నాటుకోడికి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను నేను. సో వేసుకొని నీట్గా కలబెట్టుకున్నానండి. చూసుకోండి అలా ముక్కలు కారం అంతా నీట్గా పట్టాలన్నమాట. పట్టేసి అట్లా అది కూడా ఒక 5 minutes అలా ఉంచేద్దాం మనం మూత పెట్టేసి. ఈలోపు పలావ్కి మనం ప్రిపేర్ అవుదాం. బగారన్నం అంటారు, పలావ్ అంటారండి. నేనైతే ఆల్రెడీ మీకు ఒకసారి వీడియోలో నేను చెప్పా కదా పలావ్ ఎలా చేయాలని, జస్ట్ నార్మల్గా చూపిస్తున్నా.
జస్ట్ మనం తాలింపు పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని అందులో ధనియాలు, చెక్క, లవంగ, యాలుక్కాయలు ఇవన్నీ మనం రోస్ట్ చేసుకొని మిక్సీ పౌడర్ అనేది మిక్సీలో పట్టుకొని ఆ పౌడర్ ఒక 2 స్పూన్స్ అనేది నేను ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేశాను అనమాట. ఆయిల్ వేసి ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసి మళ్ళీ అల్లం పేస్ట్ కూడా నేను ఫ్రై చేశాను. సో అది అయిపోయిన తర్వాత ఆ తాలింపులోని కొంచెం కరివేపాకు వేసుకొని అలా తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకొని ఒక 2 మినిట్సే అంతకన్నా ఉంచకూడదు, ఎందుకంటే అది అడుగంటి మాడిపోయిద్ది అనమాట. సో వెంటనే వాటర్ పోసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి 4 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. లేదు ముందే నానబెట్టుకొని రైస్ అనేది ముందే నానబెట్టుకొని ఉంటే కనుక సో 3.5 గ్లాస్ వాటర్ సరిపోద్ది. అప్పటికప్పుడు బియ్యం కడిగితే కనుక 4 గ్లాసెస్, 2 గ్లాస్కి 4 గ్లాస్ కంపల్సరీ తీసుకోవాలండి. సో అది తీసుకొని అందులో వాటర్ పోసేసి ఆ వాటర్ పోసిన దాంట్లోనే ఇంకా కొంచెం సాల్ట్ వేసి పుదీనా, కొత్తిమీర వేసాను. ఈ వాటర్లోనే పుదీనా, కొత్తిమీర మరిగిపోయి మంచి ఫ్లేవర్ అనేది అసలు గుమగుమలాడేటట్టు వస్తుంది అనమాట ఆ ఫ్లేవరు. సో అదంతా అయిపోయిన తర్వాత అది అలా పెట్టండి. ఆ వాటర్ అనేది మంచిగా మరగాలన్నమాట. మరిగే వరకు అది అలా ఉంచండి. ఈలోపు నాటుకోళ్ళు నేను కారం అవన్నీ వేసాను కదా, కారం కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను. సో వేసి ఈ బాగా మగ్గిన తర్వాత వాటర్ పోసేసి వాటర్ అనేది ఉంచానన్నమాట. సో ఈలోపు అది మంచిగా ఆ వాటర్ వేసిన తర్వాత నాటుకోడి మంచిగా ఉడికిపోయిద్ది అనమాట. నెక్స్ట్ దాంట్లో బగారా దాంట్లో రైస్ అనేది యాడ్ చేసి ఆ రైస్ అనేది ఉడికిపోతూ ఉంటుంది. ఈలోపు నాటుకోడి కూడా అయిపోయిందండి. కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసాను. సో నాటుకోడి పులుసు, బగారా అన్నం బెస్ట్ కాంబినేషన్ అండి. అండ్ ఇది కనుక జలుబు, దగ్గు ఉన్న టైంలో తింటే దెబ్బకి జలుబు అనేది వదిలిపోయిద్ది అనమాట. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe. Thank you. Bye bye.